గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 714. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 241 పాయింట్స్ పెరిగి 71,106 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 94 పాయింట్స్ పెరిగి 21,349 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.15% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.73% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో పాలీక్యాప్ స్టాక్ నియర్లీ 5% కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ పాలీక్యాప్ టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందినటువంటి 50 లొకేషన్స్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటివరకు ఇంకా పాలీక్యాప్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో వీళ్ళ టాప్ మేనేజ్మెంట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయన్న న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనం పాలీక్యాప్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. ప్రెసెంట్ అయితే ఎక్స్చేంజెస్ పాలీక్యాప్ ని దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే అడిగాయి. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు కూడా ఇంకా పాలీక్యాప్ దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదు. పాలీక్యాప్ దగ్గర నుంచి రిప్లై వచ్చినట్లయితే మనకి మరికొంత డీటెయిల్ గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయడానికి అని చెప్పి రీస్ట్రక్చరింగ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు గతిలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారు. అది మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ గతిలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసిన తర్వాత ప్రెసెంట్ వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ ఎలా ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఆల్ కార్గో లాజిస్టిక్స్ కిందకి వాళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ వస్తుంది అండ్ అలాగే వాళ్ళ డొమెస్టిక్ బిజినెస్ కూడా వస్తుంది. అండ్ అలాగే గతిలోని వీళ్ళు ప్రెసెంట్ 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి రీస్ట్రక్చరింగ్ మనం చూసినట్లయితే వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తాన్ని సపరేట్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఆల్ కార్గో యొక్క డొమెస్టిక్ బిజినెస్ ఏదైతే ఉందో దానిలోకి గట్టి బిజినెస్ ని మర్జ్ చేస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ఇంటర్నేషనల్ బిజినెస్ ని అండ్ డొమెస్టిక్ బిజినెస్ ని కంప్లీట్ గా సెపరేట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి రీస్ట్రక్చరింగ్ లోని షేర్ హోల్డర్స్ యొక్క రేషియోస్ మనం చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఆల్ కార్గో లాజిస్టిక్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి ఇంటర్నేషనల్ బిజినెస్ లోని 1 స్టాక్ ఇస్తున్నారు. అండ్ అలాగే గట్టి బిజినెస్ కూడా డొమెస్టిక్ బిజినెస్ లోని మర్జ్ అయిపోతుంది కాబట్టి ఆ డొమెస్టిక్ బిజినెస్ లో కూడా 1 స్టాక్ ని ఇష్యూ చేయబోతున్నారు. గట్టి షేర్ హోల్డర్స్ విషయం వచ్చేసరికి రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే గట్టి యొక్క 10 స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి ఆల్ కార్గో లాజిస్టిక్స్ డొమెస్టిక్ బిజినెస్ ఉన్నది కదా దానిలోని 63 షేర్స్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ డీమర్జర్ రేషియోస్ ఆధారంగా ఈ రోజు 2 స్టాక్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. దీనిలో ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్టాక్ నియర్లీ 8% పెరిగినట్లయితే గతి స్టాక్ 13% పైనే కరెక్ట్ అయింది. అండ్ ఈ పోస్ట్ డీమర్జర్ తర్వాత డీమర్జర్ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నట్లయితే చెప్పండి. దీని రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ బోర్డు ఈ December 26th రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా డిస్కస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఫండ్ రైజ్ లోని అదాని ఫ్యామిలీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అదాని ఫ్యామిలీ అదాని గ్రీన్ ఎనర్జీలోని నియర్లీ $1 బిలియన్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుందని. దీనికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లోని వీళ్ళ బాండ్స్ కొన్ని మెచ్యూర్ అవుతున్నాయి. సో వాటి రీఫైనాన్సింగ్ నీడ్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ యొక్క బిజినెస్ ని కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కదా. సో ఈ ఎక్స్పాన్షన్ కోసం అని కూడా వీళ్ళకి ఫండ్స్ కావాలి కాబట్టి దీనిలో భాగంగా అదాని గ్రూప్ ఫ్యామిలీయే అదాని గ్రీన్ ఎనర్జీలో దగ్గరగా $1 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది వీళ్ళకి షేర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ December 26th రోజు వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి ఫండ్ రైజ్ లోని అదాని గ్రూప్ ఫ్యామిలీ ఏమైనా పార్టిసిపేట్ చేస్తుందా లేదా అన్నది మనకి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎనీవే వీళ్ళ గ్రీన్ ఎనర్జీ బిజినెస్ అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా ప్రీవియస్ గా కూడా అదాని గ్రూప్ అనౌన్స్ చేయడం జరిగింది కదా. మేబీ దానిలో భాగంగానే వీళ్ళకి ఫండ్ ఏదైతే అవసరం ఉంటుందో దానికోసం అని చెప్పి ఈ ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ విండ్ ఎనర్జీ కంపెనీస్ చైనా నుంచి ఏవైతే కొన్ని విండ్ టర్బైన్ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాయో దానిలోని ఇంపోర్ట్ డ్యూటీని అవాయిడ్ చేసేందుకు గాను కొన్ని కంపెనీస్ మిస్ డిక్లరేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్టుగా గుర్తించినటువంటి DRA అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విండ్ ఎనర్జీ కంపెనీస్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా రెన్యూ పవర్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఓస్ట్రా బెస్వాడా విండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఢిల్లీ ఆఫీస్ లోని ఈ అథారిటీ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశాయని అండ్ అలాగే వీటితో పాటు సీమెన్స్ గమేసా అండ్ మరికొన్ని విండ్ ఎనర్జీ కంపెనీస్ పైన అయితే ఈ ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు దీనిలోని రెన్యూ పవర్ యొక్క స్పోక్స్ పర్సన్ తో కూడా మాట్లాడడం జరిగిందని. ఈ DRA యొక్క సెర్చ్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కామన్ గా చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఈసారి కూడా జరుగుతున్నది. సో దీనివల్ల
వల్ల పెద్దగా వీళ్ళపైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి కామెంట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ కొన్ని కంపెనీస్ మాత్రం ఇటువంటి విండ్ టర్బైన్ పార్ట్స్ రిలేటెడ్ గా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించుకునేందుకు గాను ఇలాంటి పనులు చేసినట్లుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి ఈ ఎంక్వైరీలోని ఏవైనా విండ్ ఎనర్జీ కంపెనీస్ ఇటువంటి తప్పులు చేశాయన్నది బయటపడుతుందో లేదో. ఒకవేళ తప్పు చేసినట్లు బయటపడినట్లయితే వీళ్ళపైన పెనాల్టీస్ విధించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు కదా. నో టాటా మోటార్స్ వాళ్ళే కాదు, వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా వాళ్ళు కూడా చాలా న్యూ లాంచెస్ చేస్తూ మార్కెట్ షేర్ అయితే గెయిన్ అవుతున్నారు కదా. దీని రిలేటెడ్ గా టాటా పాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క మార్కెటింగ్ హెడ్ అయినటువంటి వివేక్ శ్రీవాస్ గారు కామెంట్ చేస్తూ వీళ్ళ మెయిన్ ప్రియారిటీ అయితే 75% ప్రెసెంట్ వీళ్ళ మార్కెట్ షేర్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కాదని టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్స్పాండ్ చేయడం మీదే కంప్లీట్ గా ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా ప్రీవియస్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 50,443 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని 1 lakh ఎలక్ట్రిక్ కార్ సేల్స్ వీళ్ళు చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ ని బట్టి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ స్ట్రాంగ్ గానే ఫోకస్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే పెంచుకోవడానికి చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పెంచడానికి అని చెప్పి ఈవీ కస్టమర్స్ కోసం స్పెషల్ గా వీళ్ళు గురుగావ్ లోని టాటా ఈవీ స్టోర్ ని కూడా లాంచ్ చేసినట్టుగా ఈయన కామెంట్ చేశారు. సో ఒకవేళ ఈవీ షోరూమ్స్ కి వీళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే ఫర్దర్ గా అదర్ స్టేట్స్ లో కూడా ఈవీ షోరూమ్స్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఎటువంటి వెదర్ కండిషన్ లో అయినా రాయగలిగేటువంటి పెన్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ ఫిషర్ స్పేస్ పెన్. ఈ పెన్ యూజ్ చేయడం ద్వారా మనం ఎటువంటి వెదర్ కండిషన్ లో అయినా సరే రాయొచ్చు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే అసలు అడవులే లేని ఖండం ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మీకు ఆన్సర్ ని చెప్తాను. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు క్యూఐపీ రూట్ లోని 1400 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్ గా క్యూఐపీ ఓపెన్ అయ్యి అండ్ క్లోజ్ అయిపోవడం కూడా జరిగింది. నా ఈ క్యూఐపీ లోని వీళ్ళు ఎవరెవరికి అలాట్ చేశారు షేర్స్ అన్నది లిస్ట్ అయితే వచ్చింది. దీనిలో మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తో పాటుగా ఐసిఐసిఐ అండ్ నిపాన్ మ్యూచువల్ ఫండ్ కూడా వీళ్ళు షేర్స్ ని అలాట్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ 2 types ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా, ఒకటి ఆర్డినరీ షేర్స్ అండ్ అలాగే డివిఆర్ షేర్స్ కూడా ఉన్నాయి. సో ఈ టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిఆర్ షేర్స్ ని వీళ్ళు ఆర్డినరీ షేర్స్ గా కన్వర్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. నో కన్వర్ట్ చేయాలంటే వీళ్ళకి ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాలి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి వీళ్ళకి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే రిసీవ్ చేసుకుంటున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఎన్ఎస్సి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా వీళ్ళకి ఏవైతే క్లియరెన్స్ రావాలో అవన్నీ వచ్చేసినట్లయితే ఈ డివిఆర్ షేర్స్ ఆర్డినరీ షేర్స్ గా మారిపోతాయి. సో వీళ్ళకి ఎన్ఎస్సి దగ్గర నుంచి ఎన్ఓసి వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ వాళ్ళకి యుఎస్ఏ లోని ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ యుఎస్ఏ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి వీళ్ళు ఇయర్ 2002 నుంచి ఇయర్ 2008 మధ్యన దగ్గరగా $3,79,22,000 లోన్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంటైర్ లోన్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో దానిలోని సమ్ పార్ట్ ఆఫ్ ది లోన్ ని ఆల్రెడీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ 2023 జూన్ లోనైతే వీళ్ళకి రీపే చేసింది. నో రిమైనింగ్ అప్రాక్సిమేట్లీ $1,52 lakh లోన్ రీపేమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఈ సబ్సిడరీ కంపెనీ వీళ్ళకి రీపే చేస్తామని చెప్పి వీళ్ళకి కమ్యూనికేట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో రిమైనింగ్ లోన్ అమౌంట్ కూడా వీళ్ళకి సబ్సిడరీ కంపెనీ నుంచి తిరిగి వస్తుంది కదా. సో ఈ అప్డేట్ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ స్టాక్ లో మనం ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇరిగేషన్ మోటార్స్ అండ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి WPIL లిమిటెడ్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 423 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా వెస్ట్ బెంగాల్ పురులియా డిస్ట్రిక్ట్ లోని సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఆపరేషన్స్ తో పాటు మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు 27 months లోని కంప్లీట్ చేసి 3 years పాటు మెయింటైన్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో WPIL లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంఈ ఆర్గానిక్స్ రిలేటెడ్ గా మనం ఒక అప్డేట్ నిన్న మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఒక గ్లోబల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ తోని MOU సైన్ చేశారు. అండ్ అలాగే త్వరలోనే గుజరాత్ లోని దీని రిలేటెడ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని కూడా సెటప్ చేయబోతున్నారని సో అప్డేట్ రావడంతో నిన్న సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అంతేకాకుండా నిన్న ఈ ఎంఈ ఆర్గానిక్స్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని ఎంఈ ఆర్గానిక్స్ యొక్క వన్ ఆఫ్ ది ప్రమోటర్ అయినటువంటి చవోటియా ఫ్యామిలీ వాళ్ళు నియర్లీ 12.5% స్టేక్ ని సెల్ చేయగా వీళ్ళ దగ్గర నుంచి బోఫాస్
సెక్యూరిటీస్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ తో పాటుగా మలబార్ ఇండియా ఫండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి స్టేక్ ని అక్వైర్ చేశారు. ఇంకా వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. సో పెద్ద పెద్ద కంపెనీస్ ప్రమోటర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం అమే ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎల్ఐసిలోని ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్లీ 96.5% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. యాక్చువల్లీ ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీలోని మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ని 25% కి తీసుకురావాలి. బట్ ఎల్ఐసిలో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర 96.5% స్టేక్ ఉన్నది కదా, సో వీళ్ళు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ని 25% కి తీసుకురావాలంటే ఫర్దర్ గా కూడా సెల్ చేయవలసి ఉంటుంది. సో గవర్నమెంట్ ఫర్దర్ గా కూడా సెల్ చేసినట్లయితే ఆ టైంలో ఎల్ఐసి స్టాక్ లో ప్రెషర్ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ లో అయితే ఒక టెన్షన్ ఉన్నది ఎల్ఐసి స్టాక్ రిలేటెడ్ గా. బట్ కానీ ఇప్పుడు ఎకనామిక్స్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ ఎల్ఐసి వాళ్ళకి వన్ టైం ఎక్సెప్షన్ లో భాగంగా 10 years పాటు ఈ మినిమం షేర్ హోల్డింగ్ ని 25% కి తీసుకురావడానికి టైం లైన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 10 years కి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి కాకుండా ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ 10 years లోని స్టేక్ సేల్ చేసుకుంటూ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% తీసుకురావచ్చు కదా, సో అప్పుడు స్టాక్ లో కూడా పెద్దగా ప్రెషర్ కనపడదు. సో ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని మనం ఎల్ఐసి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి 50 crores వర్త్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ అయితే వీళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి వచ్చింది అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2024 March 31 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ 50 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ D2H కనెక్షన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అండ్ టాటా స్కై వీళ్ళ D2H కనెక్షన్ తో పాటు కొన్ని ఓటీటీ అప్లికేషన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా వేరియస్ ఓటీటీ ప్లేయర్స్ తో వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసి వీళ్ళు D2H కనెక్షన్స్ తీసుకునే వాళ్ళకి ఆ ఓటీటీ అప్లికేషన్స్ ని వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నో ఎయిర్టెల్ వాళ్ళు రీజనల్ కంటెంట్ చూడడానికి ఇష్టపడేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఆహాతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఆహా ఓటీటీ యాప్ లో ఉన్నటువంటి తెలుగు, తమిళ్ కంటెంట్ ని ఎవరైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తీసుకుంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఎవరైతే తెలుగు, తమిళ్ రీజన్ పీపుల్ ఉంటారో వీళ్ళ కోసం అని చెప్పి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తో పాటు ఈ ఆహా ఓటీటీ అప్లికేషన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా రీజనల్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు కూడా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తీసుకున్నట్లయితే ఈ ఆహా అప్లికేషన్ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది కదా. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి టోటల్ గా 2673 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని 1701 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 972 crores వర్త్ ఆర్డర్స్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ దగ్గర నుంచి వచ్చింది. టోటల్ గా ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెసల్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం అని చెప్పి 14 types ఆఫ్ సెన్సార్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా లాస్ట్ టైం December 15th రోజు వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ గురించి వీళ్ళు ఒక డిస్క్లోజర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ ఆర్డర్ కాకుండా వీళ్ళకి అడిషనల్ గా అనదర్ 86.15 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఈ ఆర్డర్స్ అన్ని కలుపుకుంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 25,935 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పర్ల్ గ్లోబల్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 2024 January 5th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 5th January నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ పర్ల్ గ్లోబల్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ పర్ల్ గ్లోబల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ వేరియస్ టెలికాం ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HFCL వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు కొత్తగా 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొడక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన ఇండియాలోని ఈ 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంపెనీ HFCL వాళ్ళే అని, అండ్ వీటిలో కూడా వీళ్ళు 5 వేరియంట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసినట్లుగా, దీని ద్వారా అర్బన్ అండ్ రూరల్ ఏరియాలోని బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి కావాల్సినటువంటి లాస్ట్ మైల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు అడ్రస్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు న్యూ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి KPIG ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 1.8 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు రీసెంట్ గా QIP రూట్ లోని 300 crores ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ QIP ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నో దీనిలో భాగంగా వీళ్ళు షేర్స్ ని ఎవరెవరికి అలోకేట్ చేశారో మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు.
దీనిలో మనం చూసినట్లయితే ఫేమస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసే అండ్ వాళ్ళతో పాటుగా గోల్డ్మాన్ సాక్స్, బోఫా సెక్యూరిటీస్, మోర్గాన్ స్టాన్లీ లాంటి కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరికీ వీళ్ళు షేర్స్ ని ఆల్రెడీ అలోకేట్ చేశారు కూడా. సో వీళ్ళ QIP రిలేటెడ్ గా ఫేమస్ కంపెనీస్ దగ్గర నుంచి చాలా మంచి డిమాండ్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో మనం KPI గ్రీన్ ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గోదావరి పవర్ అండ్ డిస్పాట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిలాతరా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ కెపాసిటీని 4000 మెట్రిక్ టన్స్ పర్ యానం నుండి 5,25,000 మెట్రిక్ టన్స్ పర్ యానం కి పెంచుకునేందుకు గాను వీళ్ళకి ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ కన్వర్జేషన్ బోర్డు దగ్గర నుంచి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ క్లియరెన్స్ రావడంతో వీళ్ళ కెపాసిటీస్ అయితే వీళ్ళు ఎన్హాన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ కెపాసిటీని పెంచుకోవడం వల్ల వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఇది గోదావరి పవర్ అండ్ డిస్పాట్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఇక్రా లిమిటెడ్ వాళ్ళు క్యాన్ ఫిన్ హోమ్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఇష్యూర్ రేటింగ్ ని ఇక్రా AA+ నుంచి ఇక్రా AAA కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే షార్ట్ టర్మ్ ఇష్యూర్ రేటింగ్ ని ఇక్రా A1+ కి రీఅఫర్మ్ చేశారు. సో ఇలా రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే వచ్చిందో కంపెనీ రిలేటెడ్ గా దాన్ని మనం పాజిటివ్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో డెట్ రైజ్ చేయాలన్నప్పుడు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే వీళ్ళకి డెట్ దొరుకుతుంది కాబట్టి ఈ కంపెనీస్ కి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. దీంతోనే ఈ రోజు సెషన్ లో అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి క్యాన్ ఫిన్ హోమ్ స్టాక్ లోనే ఒకసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.